మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు. వీరికి ఏలినాటి శని ప్రభావము మరియు జన్మస్థానంలో శని సంచారం వలన బంధుమిత్రులతో విరోధము, ఆకస్మికమైనటువంటి కష్టాలు ఏర్పడడానికి, తెలియనటువంటి రోగ భయము, చంచలమైనటువంటి మనస్థితి కారణంగా అవకాశాలను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక పరిపక్వత లేకుండా తీసుకునేటటువంటి ఆలోచనలు తరచూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ గురువు యొక్క ఉచ్చస్థితి కారణముగా పంచమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురు భగవానుని స్థితి వలన కొంత ఉపయుక్తమైనటువంటి కాలంగా చెప్పబడింది. అలానే శుక్ర భగవానుడు కూడా స్వస్థానంలో సంచారం చేయడం, స్త్రీల మూలకంగా ధనాన్ని పొందడము మరియు స్త్రీల ద్వారా ఆనందాన్ని పొందడము, పురుషులలో అయితే వ్యాపారాలలోనూ ఇతర ఉద్యోగాల్లోనూ చిన్న చికాకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఏది ఎట్లా ఉన్నా అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా చేయబోయే అప్పు అనేటటువంటిది అంత ఉపయుక్తం కాదు. చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా కొంత క్షోభ అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి భోజన సదుపాయం మంచిగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఈ 15 రోజుల కాలంలో ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కంటికి సంబంధించినటువంటి దోషాలు ఏర్పడడానికి మరియు పాదాలకు సంబంధించినటువంటి దెబ్బలు తగలడం, ఇబ్బందులు కలగడం, వ్యాధులు కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి పరిపక్వతను పెంచుకోవడం ఎంతైనా అవసరం. చంచలమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది కాబట్టి చంచలత్వాన్ని పోగొట్టుకోవడానికి అవసరమైనటువంటి పరిస్థితులను తమకు తాము కల్పించుకోవడం ఎంతో అవసరంగా చెప్పబడింది. ప్రాణాయామాన్ని చేయడము, వ్యాయామాలు చేయడము ఎంతో అవసరమైనటువంటి కాలంగా చెప్పబడింది. ఎందుకు అంటే శని భగవానుడు అంటే ఏలినాటి శని కాలంలో ఎవరైతే ఎక్కువగా వాకింగ్ చెప్తూ ఉంటాం కదా, కాలి నడక చేస్తూ ఉంటారో వారికి ఆ శని భగవానుడి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అందుకని శని అనుగ్రహించాలి అంటే పేదలకు సహాయం చేయండి, ఆకలి అన్నవారికి ఆహారాన్ని అందించండి. అలానే కష్టకాలంలో ఉండేటటువంటి వ్యక్తులకు మీరు ఆదుకోండి. యాక్చువల్గా మీనరాశి వారికి ప్రస్తుతం గడ్డు కాలంగా చెప్తాం. అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లో ఎదుటి వ్యక్తికి సాయం చేయడం వలన మీనరాశి జాతకులు చాలా ఆనందాన్ని పొందుతారు. ఈ 15 రోజులలో కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసికంగా కూడా చికాకులు ఏర్పడినా కొంతవరకు కుటుంబ సభ్యుల ద్వారా ఆనందాన్ని పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. మీరు తలపెట్టబోయే కార్యక్రమాలు నూతనమైనటువంటి కార్యక్రమాలు అయితే ప్రస్తుతాన్ని వాయిదా వేసుకోండి. గతంలో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు కొనసాగించినా తప్పులేదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు ఉంచండి. శనికి సంబంధించి ధ్యాన శ్లోకాలను పఠించండి. నువ్వుల నూనెతో శనికి అభిషేకించండి. ఇలా చేయడం ద్వారా మీకు ఏర్పడబోయే కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.